అందరికీ హాయ్ అండి. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చికెన్ తెచ్చారు మా వారు. చికెన్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇప్పుడైతే టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 అవుతుందండి. బాగా లేట్ అయిపోయింది కదా లంచ్కి, అందుకని చెప్పేసి కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీని. మాకైతే సండే వస్తే తినడానికి కూడా టైం ఉండదండి. రెస్టారెంట్లో అంత బిజీ ఉంటుంది. మార్నింగ్ టిఫినే 11:30, 12 అలా అయిపోతుందన్నమాట. ఎలా ఉంటుందంటే మా పరిస్థితి, కళ్ళ ముందల అన్నీ ఉన్నా కూడా తినడానికి కాస్తంత టైం అయితే దొరకదు అస్సలకి సండే రోజు. అంటే మాది కంప్లీట్ వెజ్ రెస్టారెంట్ కాబట్టి సండే మార్నింగ్ అయితే టిఫిన్స్ బాగా రష్ ఉంటుంది అనమాట. కాకుండా స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట సండే రోజు. అన్ని చూసుకొని బిజీ అంతా అయిపోయినాక ఇంటికి వచ్చి లంచ్ ప్రిపేర్ చేసుకొని తినే వరకు ఎవ్రీ సండే 2:30, 3 అలా అవుతుంది అనమాట. చికెన్ అయితే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి, చాలా త్వరగా అయిపోతుందని. ముందుగా అయితే నీట్గా చికెన్ని వాష్ చేసుకొని అందులో గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, పసుపు బాగా కలుపుకొని ఆనియన్స్ని అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం మగ్గిపోయిన తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇంకా కసూరి మెతి, కొత్తిమీర వేసుకొని కలుపుకున్నామంటే మనకైతే టేస్టీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.